ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఏదైతే ఒక కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఒక పక్కన 175 నియోజకవర్గాల్లో కూడా తను ఒక్కడే కంటెస్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ రెండు కూడా డైరెక్ట్గా ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మూడవ కూటమిగా కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నా కూడా వారికి ఎక్కువ ప్రాబల్యం అనేటటువంటిది కనిపించినటువంటి నేపథ్యంలో నిజంగా కూటమి అనుకున్నంత బలంగా కూటమి ఉందా? కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఎదుర్కొనేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులా? అదే రకంగా కూటమిలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 10 శాసనసభ సభ్యులకు కానీ, అదే రకంగా 6 పార్లమెంటు నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేసినటువంటి బీజేపీ అభ్యర్థులకి, అదే రకంగా జనసేనకి సంబంధించినటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 స్థానాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా? గడిచినటువంటి కాలంలో వివిధ రాష్ట్రాల్లో ఇవన్నీ కూడా సాధ్యమైనటువంటి వ్యవహారంగా మనకు కనిపించిందా? ఒక్కసారి దీని మీద లోతైనటువంటి విశ్లేషణ చేద్దాం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో జట్టు కట్టడానికి చాలా సమయాన్ని తీసుకున్నటువంటి సమయంలో, ఒకానొక సమయంలో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టడానికి తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి సీనియర్ నాయకులు ఎవరూ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అదే రకంగా భారతీయ జనతా పార్టీలో ఉండేటటువంటి కేంద్ర నాయకత్వం, అదే రకంగా రాష్ట్ర నాయకత్వంలో ఉండేటటువంటి కొంతమంది సీనియర్ సభ్యులు తెలుగుదేశం పార్టీతో ససేమిరా జతకట్టమన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితే కామెంట్ చేస్తే, మేము వేరొకరిని ముఖ్యమంత్రిగా చేయడానికి మా పార్టీ సిద్ధంగా లేదు, మమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మాత్రమే మేము వేరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటామని మీడియా సమక్షంలోనే వారు డిక్లేర్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో 10 అసెంబ్లీ స్థానాల్లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి వారి అభ్యర్థుల బలాబలాన్ని నిర్ణయించే ముందు కూటమిలో ఉండేటటువంటి పార్టీల మధ్యలో సరైనటువంటి అండర్స్టాండింగ్ ఉందా? క్లోజ్గా మనం వాచ్ చేస్తే కనుక ఆ రకమైనటువంటి అండర్స్టాండింగ్ లేదు అనేటటువంటి దానికే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. దానిలో మరీ ముఖ్యంగా ఎన్నికల కంటే, ఈ పొత్తు కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీలు అనేటటువంటి దాన్ని మహానాడులో డిక్లేర్ చేశారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణమని, లేదా వాళ్ళకి గ్యాస్ ఈ రకమైన కనెక్షన్స్ ఇస్తామని, యువతకు మరొక, ఇవన్నీ కూడా ప్రామిసులు చేశారు. తర్వాత కూటమిగా ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలు రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు మునిపే మనం చెప్పినట్లుగా ఏ విషయంలోనైనా సరే యూటర్న్ తీసుకోవటంలో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తిగా మనకు తెలుసు ఆయన. అందుకని తను డిక్లేర్ చేసినటువంటి అంశాలు యూటర్న్ తీసుకుని వాటిని రద్దు చేయటమే కాకుండా 3 పార్టీలకు సంబంధించినటువంటి కామన్ మేనిఫెస్టో మేము డిక్లేర్ చేస్తామని చెప్పి ఒక మాట మాట్లాడారు. ఈ సందర్భంలో అమిత్ షా గారు కూటమికి కొత్త చిక్కులు ఏర్పడేటటువంటి డిక్లరేషన్ని, ఒక ప్రకటనని వారు చేయటం అనేటటువంటిది కూటమిలో గుబులు పుట్టించేటటువంటి అంశంగా మనం తప్పనిసరిగా చెప్పాలి. ఆ అంశం ఏమిటంటే, వారు మొన్ననే ఒరిస్సా రాష్ట్రంలో పర్యటిస్తూ, అంతకుముందు హైదరాబాదులో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి ప్రకటన చేశారో అదే ప్రకటనని మరింతగా మళ్ళీ ఒరిస్సాలో రిపీట్ చేస్తూ, మేము అధికారంలో కనుక వస్తే ఏ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా సరే 4% ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించబడ్డాయో కొన్ని రాష్ట్రాల్లో, ఆ 4% రద్దు చేస్తామనేటటువంటి మాట చెప్పారు. ప్రత్యక్షంగా మనం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంలో మనం అడగాల్సిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రకటన మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిందే. రేపు నిజంగా కనుక ఎన్డీఏ కూటమి మీరు అనుకున్నట్టుగా కనుక ఏర్పాటైతే 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఉంచుతారా, తీసివేస్తారా? ఒకవేళ భారతీయ జనతా పార్టీ ముఖ్యమైనటువంటి నాయకుడు చేసిన ప్రకటనని కనుక మీరు సమ్మతిస్తే, ఒకవేళ మీరు దాన్ని డినై చేయకపోయినా సరే మీరు సమ్మతిస్తున్నట్టే లెక్క. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి ముస్లిం సహోదరులందరూ కూడా దీన్ని ప్రత్యక్షంగా గమనించాలి. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి మైనారిటీ సెల్ సంబంధించిన దస్తగిరి అనేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా వీరు కనుక వస్తే మన లైఫ్స్ అన్నీ మిజరబుల్ అవుతాయని చెప్పి వారు డిక్లేర్ చేశారు. ఆ మతంలో ఉండేటటువంటి వెనుకబడిన వర్గాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అది.
సో ఇవాళ రిజర్వేషన్ పాలసీ అనేటటువంటిది ఉండాలా వద్దా అనేటటువంటి దాని మీద అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూటమిగా ఏర్పడినటువంటి ఆ కూటమిలో ప్రధానమైనటువంటి ఒక పార్టీ చేసినటువంటి ప్రకటనకి మిగతా రెండు పార్టీలు కట్టుబడి ఉన్నట్టే లెక్క. ఒకవేళ కట్టుబడకపోతే మాత్రం తప్పనిసరిగా ప్రకటన చేయాల్సిందే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి ముస్లింని మోసం చేసేటటువంటి ఉద్దేశంతో భిన్నమైనటువంటి ప్రకటనలు చేస్తున్న ఇద్దరు కూడా తప్పనిసరిగా అమిత్ షా గారి ప్రకటన పట్ల రియాక్ట్ అవ్వాల్సిందే. అదే రకంగా కూటమికి సంబంధించినటువంటి కామన్ మేనిఫెస్టో ఎక్కడుంది? అసలు కూటమికి సంబంధించిన ఒకే ఒక సమావేశం చిలకలూరుపేటలో జరిగింది. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట అనకపోవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు. వారి మంత్రివర్గంలో ఉండేటటువంటి అనేక మంది అవినీతి కోసం వారు కష్టపడుతున్నారనేటటువంటి ఒక మర్మగర్భంగా ఒక మాట మాట్లాడినారు. పక్కన ఒక అవినీతిలో కూరుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో వారి యొక్క పాత్ర ఉందని చెప్పి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రులు పోటీ పడుతున్నారన్నారు. ప్రజల ముందు చాలా చులకనైనటువంటి స్టేట్మెంట్. అదే 2019 ఎన్నికల్లో పోలవరం అనేటటువంటిది చంద్రబాబు నాయుడికి ఒక ఏటీఎంగా పనిచేస్తోందని వీరే మాట్లాడినారు. పక్కకు వారిని నిలబెట్టుకుని మరొక మాట మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అందుకని వాళ్ళ అమిత్ షా గారు చేసినటువంటి ప్రకటన ఏదైతే రాబోయేటటువంటి ప్రభుత్వంలో వారు కనుక ఉండేటట్లయితే 4% రిజర్వేషన్ ముస్లింలకు రద్దు చేస్తాము అనేటటువంటి వారి ప్రకటనని కనుక ఖండించే మాట అయితే చంద్రబాబు నాయుడు ఖండించాలి. ఖండించకపోతే వారు దీనికి కట్టుబడి ఉన్నట్టే లెక్క అనేటటువంటి మాట మాట్లాడాలి. అదే రకంగా హాస్యాస్పదంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో చేష్టలుడుగు చూస్తోంది. ఎక్కడా కూడా వారికి ఏ రకమైనటువంటి క్యాన్వాసింగ్ జరగట్లేదు. వారి తరఫున తెలుగుదేశం పార్టీ వారెవరూ కూడా క్యాన్వాస్ చేయటం లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసేటటువంటి విధంగా అనపర్తి నియోజకవర్గంలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం హార్డ్ కోర్ వ్యక్తిని నేను పార్టీ మారను అని చెప్తున్నా కూడా బలవంతంగా పార్టీ మార్చినటువంటి సందర్భాలు. ఎవరు మోసం చేస్తున్నారు? మనిషి అంతా కూడా తెలుగుదేశంతో నిండిపోయినటువంటి ఆ రక్తం అదంతా కూడా. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పుకున్నట్టుగా మాలో ఎర్రటి రక్తం ప్రవహించదు, మాలో పసుపు రక్తం అని చెప్తుంటారు. వారిని తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేశారు. అదే రకంగా అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండలి బుద్ధప్రసాద్ని జనసేన పార్టీలో జాయిన్ చేశారు. సో తెలుగు ప్రజలందరినీ కూడా మోసపూరితంగా తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వం బిహేవ్ చేస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వారికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చొప్పించి అనకాపల్లి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా సీఎం రమేష్ చేత కంటెస్ట్ చేపిస్తున్నారు. విజయవాడ నగరంలో సుజనా చౌదరిని విజయవాడ వెస్ట్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి తరహాలో రకరకాల పాత్రలతో వస్తున్నారు తప్పిస్తే అదంతా తెలుగుదేశం పార్టీ ఏ టీం బి టీమ్గా. సో వీటన్నిటిని కనుక క్రోడీకరిస్తే కూటమి మోసపూరితంగా ఏర్పడినటువంటి కూటమి, మోసపూరితమైనటువంటి వ్యవహారాలతో నడుస్తున్నటువంటి కూటమి, అదే రకంగా అభ్యర్థుల మార్పు దగ్గర నుంచి అభ్యర్థుల సెలక్షన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అవతారాలు తప్పిస్తే భారతీయ జనతా పార్టీ వారి యొక్క విలువ పోయింది. దేశవ్యాప్తంగా ఎంతో కొంత విలువలు కలిగినటువంటి పార్టీగా పేరెన్నిక చెందినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతిష్టని దిగజార్చుకుంది. వారికి అసలు బలం లేనే లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇన్ని అసౌకర్యాలు, ఇన్ని అవహేళనలు, ఇన్ని రకాలైనటువంటి మోసపూరితమైన చర్యల వల్ల ప్రజల యొక్క మద్దతు మాత్రం కూటమి పొందదు అనేటటువంటి దాంట్లోనే మనం తప్పనిసరిగా చెప్పాలి. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో, ఇంకొక 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజ్ఞులైనటువంటి ఓటర్లందరూ కూడా కూటమి చేసేటటువంటి మోసాలు, కూటమి చేస్తున్నటువంటి కుప్పిగంతుల్ని తప్పనిసరిగా దగ్గర నుంచి పరిశీలించి సరైనటువంటి విధంగా కూటమికి బుద్ధి చెప్తారని మనం కూడా ఆశిద్దాం.